మనం బావిలో కప్ప గురించి వినే ఉంటాం. బావిలో కప్ప ఎలా ఉంటుంది? ఇంతకంటే పెద్ద ప్రపంచం లేదు అనుకుంటుంది. ఒకసారి ఆ బావిలో కప్ప ఆనందంగా జీవిస్తూ ఉండగా ఓ చేప వచ్చింది. చేపను చూసి ఆశ్చర్యపోయింది కప్ప. నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అడిగింది. నేను సముద్రంలోంచి వచ్చాను అని చెప్పింది. సముద్రమా? అదేమిటది అంది. అది చాలా పెద్దదిలే, నీకు అర్థం కాదు అంది. చెప్పు నాకు అంది. అంటే సముద్రం అంటే ఇటువంటి నూతులు కొన్ని లక్షలైనా పనికిరావు, అంత పెద్దది సముద్రం, చుట్టూ నీరే ఉంటుంది, ఒడ్డే ఉండదు అని చెబుతుంది. చెబితే కప్ప ఆశ్చర్యంగా నిజమా అంటుంది. నిజమే, నీకు ఇదే అనుకుంటున్నావు, ఇంతకంటే చాలా ఉన్నాయి అని చెప్తుంది. ఆశ్చర్యంతో అయితే పద చూద్దాం అంటుంది. చేప తీసుకెళ్తుంది సముద్రం దగ్గరికి కప్పని. తీసుకెళ్తే సముద్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది కప్ప. ఎంత ఉందా, ఎంత సముద్రం, ఎంత నీరా అని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. చాలాసేపు నీళ్ళలో కొట్టుకున్న తర్వాత చేపతో అంటుంది, నేను ఇంకా ఇన్నాళ్ళు నూతిలో ఉండిపోయాను, అదే ప్రపంచం అనుకుంటున్నాను అంటుంది. నాకు తెలుసు, అందుకనే నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. నీకు తెలియని ప్రపంచం చాలా ఉంది, మనం తెలుసుకోవాలి అంతే. మనం ఉన్నదే ప్రపంచం కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ కప్పకి జ్ఞానోదయం అవుతుంది. అలాగే చాలామంది మనలో మనుషులు కూడా ఏమిటంటే ఎంతసేపు వాళ్ళు చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న ఉద్యోగాలకి ఒక సెటిల్ అయిపోయిన తర్వాత మార్పు పొందాలి అంటే భయపడిపోతున్నారు. చేంజ్ ఆఫ్ లైఫ్ అనేసరికి చాలామంది బెరుగ్గా అయిపోతున్నారు. ఎందుచేత కొత్త జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి ఉత్సాహం చూపించట్లేదు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయి. కొంత మనం సాధించాలి. సాధించడం అంటే అన్వేషించాలి. అన్వేషిస్తే ఈ ప్రపంచం మనకి ఎన్నో ఇస్తుంది. అంతే తప్ప మనం ఉన్న చోటే ఉండి ఇదే అనుకుంటే మనకి గ్రోత్ ఎక్కడ ఉంటుంది? నీకు గ్రోత్ కావాలి అంటే, ప్రపంచం అంతా తెలియాలి అంటే ముందు నూతిలోంచి బయటికి రావాలి. అందుకనే ఈ నూతిలో కప్ప సామెత వచ్చింది. ప్రపంచం చాలా ఉంది, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు అన్వేషించాలి అంతే. ఏమంటారు మీరు?